ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. కర్ణాపర్వం ప్రారంభం. అతిరతులు ఉభయులు హతమైతెను, కురుపతి బలమును గావం. మతిమంతుడు సుతపుత్రుడు పుణ్యుడు రవి, సుతుని సన్ముఖంబు చేరి సన్నుతించే. సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుడు తెలియజేస్తున్నాడు. యుద్ధరంగము లోపల జరిగిన విశేషాలన్నీ కూడా ఆ సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మహారాజా, అక్కడ యుద్ధరము లోపల భీష్మద్రోణులు పడిపోతే ఈ సైన్యాన్ని కాపాడటానికి అని ఆ దుర్యోధనుడు కర్ణుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థన చేసిండని తెలియజేసిండు. మిత్రమా, నేను నమ్మిన దాత్రిలో నాకు జయమునవును, జగతిలో వెలయా. ఎందరు యోధులు ఉండెన కందనమున నాకు జయము కలిగించరయ్యా. కర్ణ, నేను నిన్ను నమ్ముకొని ఉన్నా. ఈ యుద్ధరంగం లోపల ఎందరు యోధులు ఉన్నప్పటికీ కూడా సరిగా యుద్ధం చేసి నాకు జయమును కలిగించేవారు ఎవ్వరు కూడా లేరు, నువ్వు తప్ప. నేను నిన్ను నమ్ముకొని ఉన్నా కాబట్టి నువ్వు యుద్ధరంగం లోపల నాకు జయమును ప్రసాదించే మాదిరిగా యుద్ధం చెయ్యని ఇట్లాంటిగా ఆ కర్ణుని ఈ దుర్యోధనుడు వేడుకున్నాడు. నీ మూలమేనే యుద్ధము పనిపూనియు, నే పాండవులతో పరగ వైరము. ఎందరు ఉండిన నమ్మను, అందుకు నాకు జయము నివ్వాది కూడా నీవే. నువ్వు ఉన్నవన్న నమ్మకంతోనే నేను ఆ పాండవులతో యుద్ధం తలపెట్టిన. మరి ఎందరున్నా కానీ నేను ఎవరిని కూడా నమ్మ. నువ్వే సైన్యాధికారం ఉండి ఈ సైన్యమును రక్షిస్తూ యుద్ధం చేసి ఆ పాండవులను సంహరించి నాకు జయమును ప్రసాదించని ఈ విధంగా ఆ దుర్యోధనుడు కర్ణుని వేడుకున్నాడు. జననాదులు గనుగొనను మనమును హర్షంబునుంది మహావేడుకతో. పంచనోమిత ధరమును మణిభూషణములను వస్త్రములను మైలు వెలయా. సైన్యాధికారిగా ఎప్పుడైతే ఈ కర్ణుని ఈ దుర్యోధనుడు నియమించిండు, అప్పుడు ఆ సమయం లోపల ఈ దుర్యోధనుడు చాలా ధనమును పంచిండు. సర్వము రాజ్యము మనదే, నిర్యాణములే కిలలు ఈ రాజ్యంబు. ఊర్విన మనమిద్దరము శార్వీకముగా ఏలుదాము, సంశయమేమీ. ఈ కురు రాజ్యమంతా కూడా మనదే, సత్యదానికి మనమిద్దరమే దీన్ని పరిపాలిద్దాం, ఇక్కడ ఏమాత్రం అనుమానం లేదు అని అనుకుంటాం. అందరి ముందరార్యము పొందుగనం జలముతోనూ, అందరూ కనగా సందేహము లేక సర్వము ఇందునని కార్పణం విపుడే చేసి. ఇదంతా సర్వం నీకే అర్పణ అని, ఈ రాజ్యమంతా నీదే అని మనమిద్దరం సత్యదానిక మనమిద్దరమే ఏల్దామని అప్పుడు అర్పణ చేస్తూ ఆ జలమును అందరు చూడంగా ఆ కర్ణుని చేతి లోపల ఇట్లాంటిగా విడిచిండు. ఇది అంతా కూడా నీకే అర్పణమని. నా అంగము నీ సర్వము, ఏమైనా నీ ఇష్టము, ఇలలు ఎవరు ఏమన్నను ఒప్పను. నీ మతంబె నా మతంబు నిజముగా మిత్రా. నేను నా రాజ్యం సర్వము నీది, అంతా కూడా నీది. నీ మతం ఎట్లాంటిగా ఉన్నదో, నీ మాట ఏ మాదిరిగా ఉన్నదో నాది కూడా అదే మాదిరిగా ఉంటుంది. గోదానము భూదానము అర్థులడిగిన విధంబు అతి సంతోషమున, అడిగిన రీతి చుట నిర్యాణము లేకిచ్చే నీతితో భూపా.
గోదానం చేసిండు, భూదానం, వస్త్రదానం, ఇవన్నీ కూడా దానాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా చాలా సంతోషంగా అడిగిన వారికి అడిగినట్టుగా ఇట్లాంటిగా ఈ కర్ణుడు ఎప్పుడైతే సైన్యాధికారి అయిండో అప్పుడు ఆ సంతోషంలో పోవాలా ఇవన్నీ కూడా ఆ దుర్యోధనుడు దానాలు చేసిండు. పరమాత్ముండనే పార్త ఈ రణమును దాటి తెను ఇంపుగా మనకు జయమైనట్టుల జగతి లోపల విను అఘటిత యుద్ధం వందులోనా. ఇక ఇక్కడ పాండవ సైన్యం లోపల ఆ పరమాత్ముడు అర్జునునితో అంటున్నాడు, అర్జున మనము కర్ణుని గెలిస్తేమా మనము యుద్ధమంతా గెలిచినట్టే. ఆపేవాళ్ళు ఎవరు? మనకు ఎదురు అన్నది లేకుండానే ఉంటుంది. మనం తప్పకుండా యుద్ధం అంతా గెలిచినట్టే. ఈ కర్ణంతో యుద్ధం చాలా కష్టం, కర్ణంతో యుద్ధం చేయడం చాలా కష్టం అని ఇట్లాంటిగా అర్జునునితో ఆ పరమాత్ముడు ఈ విధంగా అన్నాడు. కురుపతికి పంచ ప్రాణము మరి రవిసుతుండు వినుము మైలోపలను ఏ విధముగా తో సైన్యము కర్ణుడు నిజ బలశాలి కనగను పార్త. ఆ కర్ణుడు దుర్యోధనుకు పంచప్రాణాలు, చాలా ప్రేమ ఆ కర్ణుని పైన ఉన్నది ఈ దుర్యోధనునికి. మరి ఆ కర్ణుడు చాలా స్వయబలవంతుడు, వీరాది వీరుడు. అటువంటి వానితో యుద్ధం ఎట్లాంటిగా ఉంటుంది, చెప్పతరం కాకుండా ఉంటుంది యుద్ధం. మరి నీ సైన్యమును నువ్వు ఇప్పుడు ఈ యుద్ధరంగం లోపల ఏ మాదిరిగా కాపాడుతావో అని ఇట్లాంటిగా అర్జునునితోటి పరమాత్ముడు ఈ విధంగా అన్నాడు. కురుక్షేత్రం ఇప్పుడవును మరి ఇన్ని రోజుల యుద్ధము మామూలు పార్త స్వయబలవంతుడు కర్ణుడు భయమనిపించును యుద్ధము బాగుగా పార్త. ఇన్ని రోజుల దానికా యుద్ధము ఇట్లా మామూలుగానే నడిచింది. మరి ఇప్పుడు ఆ కర్ణుడు చాలా వీరాది వీరుడు, స్వయం బలవంతుడు. ఆ కర్ణుడితోటి యుద్ధం చేయాలంటే నాకే భయం అనిపిస్తున్నది. మరి నువ్వెట్లాంటి యుద్ధం చేసి ఈ సైన్యమునంతా కాపాడుతావో ఏమో అని ఇట్లాంటిగా ఆ అర్జునునితోటి పరమాత్ముడు ఈ విధంగా అన్నాడు. రణమందున భయపడకుమి శరముల మంత్రంబులన్నీ మరువకు విజయ దినకర తనయుని దాటితే మరి మనకు జయము నవ్వు జగతిలో వినుమి. యుద్ధరంగం లోపల నువ్వు భయపడుతూ యుద్ధం చేసావు, మరి భయపడకు, ఏమాత్రం కూడా భయపడకు. ఈ భయం వల్ల నువ్వు మంత్రాలను మతిమరకు, నువ్వు మంత్రాలను ఎప్పటికప్పుడు జ్ఞాప్తి తెచ్చుకో. ఒకవేళ మనం ఏ కర్ణుని గెలిస్తే తప్పకుండా మనకు జయమైనట్లే, మనమే గెలిచినట్టు. ఈ కర్ణుడు చాలా వీరాది వీరుడు. కర్ణుడు రథముననుండగా హరిహరులకు లొంగపోడు అది యునుగాక ప్రొద్దున మధ్యాహ్నంబున పోరుల మనకును జయంబు పొందుగా కాదు. అర్జున, ఆ వీరాది వీరుడు కర్ణుడు రథం మీద ఉన్నంతసేపు హరిహరులు కూడా ఆ కర్ణుని గెలవలేరు. మరి సాయంకాలమే ఆ కర్ణుని గెలిచే సమయం అని ఇట్లాంటిగా తెలియజేస్తున్నాడు. రథమిడిచి భూమి మీదను ఉపతపించిన వారి ఉరమందునిక శరములు వేసిత జయము సరగుణ మన కవ్వు వినుడి సంగరమందు. రథం విడిచిపెట్టి భూమి మీద ఉన్నప్పుడు ఆ కర్ణుని కొడితే ఆ కర్ణుడు చస్తాడు, లేకపోతే అంతవరకు మాత్రం ఆ కర్ణుడు అసలు సావనే సావాడు. ఇక రథం లోపల ఉన్నట్లయితే ఆ హరిహరులను కూడా గడగడలాడిస్తాడు. భయముతో రణమును చెయ్యుమి నే చెప్పిన వాక్యములును నీ మది నుంచు ఏ ఒక్కటి తప్పిన విను నభమును భూమండలంబు నటునిటు నవ్వును. అర్జున, నువ్వు మది లోపల మాత్రం
నేను చెప్పినవన్నీ మాటలన్నీ కూడా నువ్వు జ్ఞాపతికి ఉంచుకొని జ్ఞాపతికి తెచ్చుకొని మరి ఇట్లాంటిగా యుద్ధం చేయాల. నువ్వు అట్లాంటిగా యుద్ధం చేయకపోయి ఏదన్నా తప్పినట్లయితే ఆ భూమండలం అటు ఇటు ఇక్కడ దాటు అక్కడిది ఇటు ఇట్లాంటిగా అయిపోతే చూడు సుమా అర్జున అని ఇట్లాంటిగా ఆ కృష్ణ పరంధాముడు అర్జునునితోటి అంటున్నాడు. పరమాత్ముని వాక్యము విని అరుదుగా విజయుండు పలికే ఆ కాలమున ధరలోపల రక్షకుండవు సురను తని ఉండగను సుఖరూపులము. ఆ పరమాత్మని యొక్క మాటలను విని ఆ అర్జునుడు అంటున్నాడు, పరమాత్మ నువ్వు ఉండగా మాకేం భయం అని ఈ మాదిరిగా ఆ పరమాత్మతోటి అర్జునుడు అన్నాడు. నీవే మా జయకర్తవు ఏ విధముగా చెదవు ఎరుగము మేము దేవాది దేవ శరములు భావములో గురుతు నిలిపే భారము నీదే. పరమాత్మ మాకును జయమును సమకూర్చేవానివి నువ్వే, మరి ఎట్లాడిగా కాపాడతావో అది నీ ఇష్టమే, అదైతే మాకేం తెలియదు. ఆ శరములన్నీ కూడా ఆ శరముల యొక్క మంత్రాలన్నీ కూడా నా మది లోపల ఉండేటట్టు చేసేవానివి కూడా నువ్వే. అనగను ధర్మజుడప్పుడు మనుజేసులు అనగా హరితో మహాతీనుండై వినుతించెను లోకేశ్వర జనని జనకుడవు నీవే జయకర్తవిలా. వీళ్ళిద్దరు మాట్లాడుకోగా అప్పుడు ఆ ధర్మరాజు విని ఆ ధర్మరాజు ఆ పరమాత్మనికి దండ ప్రమాణాలు వేసి, పరమాత్మ ఇట్లాంటిగా తల్లి వినివే తండ్రి వినివే మాకు జయముని ప్రసాదించేటువంటి ఆ జయకర్తవు కూడా నీవే అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజు ఆ పరమాత్మతో ఈ విధంగా అన్నాడు. పరమాత్ముండనే ధర్మజ అనవుగా భీష్ముండు ద్రోణుండతి దయతోడ జయమిచిరి మీకు ప్రేమతో ఆ విధమనుకోకొడిప్పుడు అందుకు మీరు. ఆ ధర్మరాజు యొక్క ప్రార్థనను విన్నటువంటి ఆ పరమాత్మ అన్నటువంటి ధర్మరాజా, మరి భీష్మ ద్రోణులు అనుకూలంగా యుద్ధం చేసిండ్రు, మరి ఇట్లాంటిగా అనుకూలంగా ఈ కర్ణుడు చేస్తాడని ఏమాత్రం అనుకోకు. అప్పటిది యుద్ధం వేరు, ఇప్పటి యుద్ధం వేరు. అందుకోసమని భయముంచియు మీరు రణమున రవిసుతునితో రణము జయ్యారభసముతోడ అతి శ్రద్ధతో యుద్ధమందున ఆశతో వీరుడిందు అనుటించి సుమీ. మీరు ఇట్లాంటిగా ఆశతో యుద్ధం చేయాలా, మేము గెలవాలన్న భావనతో యుద్ధం చేయాలా, భయంతో ఆ యుద్ధం లోపల ఇట్లాంటిగా ఉండి చాలా తెలివిగా ప్రవర్తిస్తూ యుద్ధమును చేయాల. ఆ కర్ణంతో యుద్ధం అంటే మామూలు కాదు. పరమాత్ముని ధర్మజుండు పరిపరి విధముల స్తుతి చేసి ఏమయ్యేటి కార్యమును మేమెరగము దేవా మేదినిలోన. ఆ పరమాత్మతో ధర్మరాజు అంటున్నాడు, ఎన్నో విధాలుగా ప్రార్థన చేసి ఏమవుతుందో ఏమో మాకైతే ఏం తెలియదు, మాకు తెలియదు అని ఇట్లాంటిగా ఆ ధర్మరాజు ఆ కృష్ణ పరంధామంతో అన్నాడు. పరమాత్ముని సముఖము నిలాసి పరమాత్ముని సముఖము నిలాసి ప్రార్థించెను దోసిలి జాసి బ్రహ్మానంద హరి గోవింద నందానందన ముకుంద ఇందిరావర ముసుకుంద పరమాత్ముని సముఖము నిలసి. ఆ ధర్మరాజు ఆ పరంధాముని ముందర నిలబడి పరమాత్మ దేవాది దేవ ఇట్లాంటిగా ఆ ప్రార్థన చేస్తున్నాడు ఆ కృష్ణమూర్తిది. జయవశీకేశ కలుష నివాస నీ కృపతో సర్వేశ
మా క్లేశమూలమితము భాష జయవశీకేశ కలుష నివాస. పరమాత్మ నీ కృపతోటి నీ దయతోటి మా కష్టాలన్నీ కూడా ఇట్లాంటిగా చాలా వరకు దూరమైనవి, అవుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నావు, కష్టాలన్నీ దూరం చేస్తూనే ఉన్నావు పరమాత్మ. నీ దయాని ఇట్లాంటిగా ఆ పరమాత్మనికి ధర్మరాజాది పాండవులందరూ కూడా దండ ప్రమాణాలు ఈ విధంగా చేశారు. అతి దీనత్వము చాత ధర్మజుడుత హరి సముఖంబున బలుకంగా ప్రతివానియో పరమాత్ముడిట్లని. దీనత్వంతో ఈ పాండవులు ధర్మరాజు ఇట్లాంటిగా ప్రార్థన చేయంగా ఆ పరమాత్ముడు ఏమంటుండు కదా, పార్థుడు రణమందిక అతమార్తును రవిపుత్రుని కనుమని హరివేగ రథమెక్కెను కృతపుణ్యుడు రథమెక్కే విజయుడు చాలా. ధర్మరాజా తప్పకుండా ఆ కర్ణుడు ఈ అర్జునుడు తప్పకుండా సంహరిస్తాడు అని ఇట్లాంటిగా అనుకుంటూ ఆ పరమాత్ముడు రథమెక్కితే ఈ అర్జునుడు కూడా రథమెక్కి అక్కడి నుంచి యుద్ధరంగానికి వెళ్ళిందని ఆ వైశంపాయన మార్చి జనమేంజయ భూపాలను తెలియజేసి ఇక్కడ చూసినటువంటి యుద్ధరంగం లోపల చూసినటువంటి విషయాలన్నింటిని కూడా సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. ఘోరమైన బేరీరవములు ధరణి కంపము నొందు ఘోరమైన బేరీరవములు దురమున వీరులు మరి సాగరమై కలిసిరి శరవృష్టందు గురియాగా పక్షుల వలె తలాలు క్షితిపై రథముల శ్వాములు ఘోరమైన బేరీరవములు. ఆ యుద్ధరంగం లోపల ఘోరాతి ఘోరంగా వాటి యొక్క వాయిద్యాల యొక్క సప్పుడు వినిపిస్తున్నది. ఆ సప్పుడుకు ఆకాశము భూమి ఆకాశాలను కూడా గడగడ వణుకుతున్నాయి. అక్కడ సైన్యమంతా కూడా ఒక సముద్రం మాదిరిగా కనిపిస్తున్నది. అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు ఇట్లాంటిగా బాణాలను వేసుకుంటే ఈ కర్ణుడు వేసిన బాణాలతో పాండవ సైన్యం యొక్క తలలు, గుర్రాలు, ఏనుగుల తలలు ఇవన్నీ కూడా ఆకాశ మార్గం వెళ్ళిపోయి పడుతున్నాయి. మరి ఇటు అర్జునుడు వేసిన బాణాలతోని కౌరవ వీరుల యొక్క శిరాలు, ఆ ఏనుగులై గుర్రాల శిరాలు ఇట్లాంటిగా ఆకాశ మార్గం వెళ్ళిపోయి ఇట్లాంటిగా పడిపోతున్నవి. రవిసుతుడు ఇలా సేనాధిపతి రణరంగము నందు రాను వెరుతోరు సముఖము నిలువ అందారును భయముందు రవిసుతుడు ఇలా సేనాధిపతి పరమాత్ముని తలతూరంత పాండవ సైన్యము అత్యంత రవిసుతుడు ఇలా సేనాధిపతి. ఆ కౌరవ పక్షం లోపల ఈ కర్ణుడు సేనాధిపతి అతను యుద్ధం చేస్తే చాలా వరకు ఈ సైన్యమును తరిగేసిండు పాండవ సైన్యమును. అప్పుడు అక్కడ పాండవ పక్షవాదులందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా చాలా భయపడుతున్నారు. అతని ముందరికి వెళ్ళి కర్ణుని ముందరికి వెళ్ళి ఎవరు కూడా యుద్ధం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. పరమాత్ముని తలతూరంత పాండవ సైన్యము అత్యంత. వాళ్ళందరూ కూడా భయపడి పాండవ వీరులందరూ కూడా ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేస్తున్నారు. పరమాత్మ మమ్మల్ని రక్షణ చేయు, ఈ కర్ణుని ముందర మేము యుద్ధం చేయలేము అని ఇట్లాంటిగా పరమాత్మని ధ్యానిస్తున్నారు. కరివీరుల శిరములు నభముకు పోయి కరివీరుల శిరములు నభముకు పోయి మరి మర్లును స్వర్గంబు అరదుగా బలికిరి అని రే మాకెందుకు ఆది పురుషుడు రథమందు కరివీరుల శిరములు రథమందు పైనుండగా ఈ రణభూమి జయ స్వర్గము సంశయమేమి కరివీరుల శిరములు నభముకు పోయి. అప్పుడు ఈ ఏనుగులై గుర్రాలై ఈ సైనికుల యొక్క శిరాలన్నీ కూడా ఇట్లాంటిగా ఆకాశం వెళ్ళిపోతున్నాయి. అందరూ కూడా ఇట్లాంటిగా మేము స్వర్గం వెళ్ళిపోతాం. ఆ పరమాత్ముడు ఈ రథము లోపలనే ఉన్నాడు కదా, మాకేం భయం ఉన్నది ఈ రణభూమి లోపల అని ఇట్లాంటిగా
వాళ్ళు అనుకుంటున్నారు. అనే రణమున బడిన వీరులు ఘనతీర సూర శరీరులై. అక్కడ ఆ యుద్ధరంగం లోపల పడిపోయిన వీరులందరూ కూడా ఇట్లా వీరాది వీరులు ఇట్లా సూరులై అప్పుడు ఆ పరమాత్మని ధ్యానిస్తున్నారు. కొనియాడగా సకల సైన్యము అనుమానములు కపోరు అచ్చట భూపా. ఇట్లాడిగా అందరు కూడా ఆ సైన్యం లోపల ఇట్లాడిగా ఆ పరమాత్మని ధ్యానం చేస్తున్నారు. అందరు కూడా ఇట్లాంటి ఏమాత్రం అనుమానం పెట్టుకోక యుద్ధం చేస్తున్నారు. వచ్చను వాయు కుమారుడు ఎత్సుగా కథ భూనికి కలయేయుచునప్పుడు మత్సుకు సముఖము వీరుడు నిశ్చయముగా పోరయవరు నిలువరు కనగా. ఆ యుద్ధ రంగం లోపలికి ఈ భీమసేనుడు వచ్చి గద తీసుకొని వచ్చి యుద్ధం చేస్తున్నాడు, కేకలు వేసుకుంటాం. అతని ముందరికి ఎవ్వరు కూడా ఇట్లాంటిగా వచ్చి ధైర్యంతో యుద్ధం చేసిన వాళ్ళు లేనే లేరా యుద్ధ రంగం లోపల. ఆ సమయము శ్రమధృతి బాసురముగా కౌరవుండు చిన్నగరథము తీసుక భీముని తాబవు చేసను అగినితము సైన్యమందున వేగా. కౌరవుడు అనేటువంటి వాడు చూసి ఆ భీమునితో యుద్ధం చేస్తున్నాడు. చాలా వరకు సైన్యమును సంవరించిండు ఈ కౌరవుడు. ఇద్దరి బాణజాలమును ఇద్దరి భూరి బలంబును వారిద్దరి ఆకృతి ధ్వనులు యుద్ధము లోపల చూసి ఎవరు వద్దికి రారు పోరునకు వాసవుడాదిగా నిర్జరులు శ్రద్ధతో చూసుచుండిరి చెవిటికి జయం ఎవరికని. ఈ కౌరవుడు మరి ఆ భీముడు యుద్ధం చేయంగా వాళ్ళిద్దరి ముందరికి ఎవరొచ్చి యుద్ధం చేస్తలేరు. ఇద్దరి యొక్క భూరి పరాక్రమమును అక్కడ దేవతలందరూ కూడా చూసి ఇద్దరి లోపల ఎవరికి జయమవుతుందో అని ఇట్లాంటిగా అంతరమంది నిలబడినటువంటి దేవతలు ఇట్లాంటిగా చూస్తున్నారు. పోరాగా వీరా కౌరవుడు ధరణి కూల్చే భీముని చాపామపుడు. పోరాగా వీరా కౌరవుడు కనుగొని రెండో చాపంబు క్రోధామున వాణి కరిన క్షణంబు. పోరాగా వీరా కౌరవుడు వీరాది వీరుడు ఈ కౌరవుడు ఆ భీమునితోటి ఇట్లాంటిగా యుద్ధం చేసి భీముని చేతి లోపల ఉన్నటువంటి ధనస్సును ఇరగొట్టిండు. అప్పుడు ఆ భీముడు రెండవ ధనస్సును తీసుకొని కోపంతో ఆ కౌరవుని యొక్క ఏనుగును సంవరించింది. వచ్చే కదా కొని వాయుదుండు అచాట గూల్చే కడగాము చూడ రెండు వచ్చే గదా కొని వాయుదుండు. అప్పుడు ఈ భీముడు ఆ గదను తీసుకొని అక్కడ ఆ ఏనుగును సంవరించిండు. ఆ ఖడ్గంతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరు? ఈ కౌరవుడు. రెండు గడియాలగా నితమూలాయ క్షమాధృతి బలమును శూన్యమాయ. రెండు గడియాలగా నితమూలాయ. ఆ రెండు గడియాల దానిక ఇట్లాంటిగా ఈ భీమునితోటి ఆ కౌరవుడు ఇట్లాంటిగా యుద్ధం చేసిండు. అప్పుడు ఇతని యొక్క కౌరవుని యొక్క ధైర్యం అన్నది అప్పుడు ఇక్కడ లేకుండా అయిపోతే, బలము క్షీణిస్తే ధర మీదను గూల్చే వేగ క్షమాధృతి ఖడ్గమును కొని త్వరగా ధర మీదను గూల్చే వేగ. ఆ కౌరవుని భీమసేనుడు సంవరించిండు. కనిమారీచి పుత్రుండు రాగా నిలిచే సముఖము నకులుండు. కనిమారీచి పుత్రుండు. ఇది చూసినటువంటి కర్ణుడు ఆ భీమునితో యుద్ధం చేయటానికి వచ్చే సమయం లోపల నకులుడు ఆ కర్ణునికి ఎదురుబడి అక్కడ అటగించింది. ద్రోణి భీముని పైని శరాము విడిచే కనుగొనగా ప్రతివృష్టి విధాము. ద్రోణి భీముని పై శరాము. ఆ అశ్వత్థాముడు భీముని మీద బాణం వేసిండు. భీముని బాణం వేసి అప్పుడు వింధ్యాన వింధ్యులతి వేగ
వెంటాగొని లక్షారథములు త్వరగా వింధ్యాన వింధ్యులతి వేగా. ఆ అశ్వత్థాముడు అక్కడ భీముని పైన చాలా బాణాలను, అంటే వర్షం పడ్డట్టుగా బాణాలను వేసిండు. వింధ్యాన విందులు ఈ అశ్వత్థామునికి తోడుగా వచ్చి లక్షరథాలను వెంటగా పెట్టుకుని తోడుగా వచ్చిండు. బలసాగరులు వారితోను చేరే సాత్యకి పూరే సమూకమును. బలసాగరులు వారితోను చిత్రసేనను ఈ పైన వేగ చేరే కృతవర్మ నరనాథ త్వరగా. బలసాగరులు వారితోను ఈ వింధ్యానవీయులు చాలా బలవంతులు. వాళ్ళతోటి యుద్ధం చేస్తున్నాడు ఎవరు? సాత్యకి. మరి చిత్రసేనునితోటి కృతవర్ముడు చేస్తున్నాడు. వచ్చి క్రూరుడు రణమునందు నిలిచి యమసూను నీతో కోరగా నందు చేరే కృతవర్మ త్వరగా. ఆ కృతవర్ముడు వచ్చి ఇక్కడ ఆ ధర్మరాజుతోటి యుద్ధం చేస్తున్నాడు. సమసప్తాకులు పాల్గొనుండు పోరుశైలుడు సుతకీర్తి గనుడు. సమసప్తాకులు పాల్గొనుండు. ఆ సమసప్తకులతోటేమో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. మరి శైలుడితోటేమో శృతకీర్తి యుద్ధం చేస్తున్నాడు. సాదేవునుతో నిలచి పోరా చేరా వచ్చే దుశాసనుడు దారా. సహదేవునితో నిలచి పోర. సహదేవునితో యుద్ధం చేయడానికి ఎవరు వచ్చిండు? దుశ్శాసనుడు వచ్చిండు. కైకేయితోను యుద్ధంబు దుష్టాదుమ్నుడు జేయోనది కంబు. కైకేయితోను యుద్ధంబు కైకేయితోడి దుష్టదుమ్నుడు యుద్ధం చేస్తున్నాడు. వింధ్యాన వింధ్యుల శిరాము సాత్యకి దృంచే నపూడద్భుతాము. వింధ్యాన వింధ్యుల శిరము. ఆ వింధ్యాన వింధ్యుల యొక్క శిరమును ఎవరు? ఆ సాత్యకి సంవరించుడు. కరీరథములెల్లా దురామందు కలిసే కనికాలుడు కంప ముందు. కరీరథములెల్లా దురమందు. ఏనుగులు గుర్రాలు ఈ సైనికులు అడిపోయిన అదంతా కూడా చూసినటువంటి ఆ యమధర్మరాజు ఇట్లా చాలా భయపడుతున్నాడు మహారాజు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. శృతకర్మునిపై కౌరవుల అతిశయముగా శరములిడిచే అంతటిలోన. అప్పుడే ధరించెను కురుపతి అపరిమితమైనట్టి శరములప్పుడు విడువగా. శృతకర్ముని మీద ఈ కౌరవులందరూ చాలా బాణాలను వేస్తున్నారు, లెక్కలేనని బాణాలను వేస్తున్నారు. కానీ కౌరవులెల్ల కురుపతి వెంటను వేసే శరములేయగనప్పుడు ఘనమండపమాయ చూడగా జననాథ పాండవ సేన జేర్జరినాయే. ఆ దుర్యోధనకి సాయంగా కౌరవులందరూ వచ్చి అక్కడ బాణాలను వేస్తున్నారు. అప్పుడు బాణాలను వేస్తే అక్కడ పందిరి మాదిరిగా ఇట్లాంటిగా ఆగిపోయి ఉన్నాయి. ఆ పాండవుల యొక్క సైన్యమును జేర్జరి చేసిందని సంజయుడు ధృతరాష్ట్రంతో ఈ విధంగా తెలియజేసిండు. పాండవుల బలమెల్లను పారేటి విధంబు చూసి పాంచాలి సుతుడు సూర్యుడు ధర్మజు వల్ల పుట్టిన ధైర్యుడతడు. కౌరవుల దృంచనది కంబు కథనమందు. ఈ పాండవుల యొక్క సైన్యము పారిపోతున్నది. పోంగా ఆ పాంచాలి కుమారుడు అంటే ధర్మరాజుకు పుట్టినటువంటి వాడు అతను అక్కడికి వచ్చి ఆ కౌరవులను అక్కడ జేర్జరి చేసిండు ఆ యుద్ధరంగము లోపల. పోరిరి కౌరవులెల్లను చేరెను గురుపుత్రుడప్పుడు శరములు బూని నారీ ధ్వని చేసినంతలు ధీరుడు భీముండు వచ్చే వేగ నిలిచి. ఇట్లాంటిగా కౌరవులు చాలా యుద్ధం చేసిన ఈ పాండవులతోని. అప్పుడు ఆ సమయం లోపల అశ్వత్థాముడు అక్కడికి వచ్చి ఇట్లా నారిని అహంకారం అంటే దాన్ని ధ్వని చేసి ఇట్లా యుద్ధానికి వచ్చే సమయం లోపల అక్కడ భీముడు వచ్చి చాలా యుద్ధం చేసిండు.
అని వారులు సూరులు ఇలా కనిశరములిడువగను కథనమునందు జననాథ ద్రోణిరతమును అనవుగా బహుశరములు వేసి అప్పుడు ద్రోంచే. అక్కడి వాళ్ళు ఇక్కడి వాళ్ళు వీరాది వీరులు. ఆ సమయం లోపల ఈ భీముడు ఆ అశ్వత్థాముని యొక్క రథమును ముక్కలు ముక్కలుగా చేసిండు. రథసూర్ణముగా గనుగురు వెతచాతను గురుసుతుండు వేయి శరములతో ప్రతి హతము చేసే రథమును అతి ధీరులిలను నిలిచి ఆ కథనమునా. ఈ అశ్వత్థాముని యొక్క రథమును భీముడు ముక్కలు ముక్కలుగా వేస్తే అప్పుడు ఈ అశ్వత్థాముడు చాలా కోపంతో భీముని యొక్క రథమును ముక్కలు ముక్కలుగా వేసిండు. ఆ యుద్ధరంగము లోపల ఇద్దరికిద్దరు సమవుజ్జి వీరాది వీరులు ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నారు. విరతులయ్యి ఉభయుల చాట పోరాగను చూసి నరనాదు లేదాట. విరతులయ్యి ఉభయుల చట నిలువాసక్యూరు గారు ఎవరు చూసి ఆశ్చర్య పడగా పలుమారు. అవిరతులయ్యి ఉభయుల చట. ఇద్దరికి ఇటు భీమునికి రథము లేదు, అటు అశ్వత్థామునికి రథము లేదు. ఇద్దరు భూమి మీద నిలబడి ఇట్లాంటిగా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళ ముందరికి ఎవరు కూడా వచ్చి యుద్ధం చేయడానికి వీలు లేకుండా ఉన్నది. ఆ యుద్ధ రంగం లోపల వీళ్ళిద్దరి ముందరికి ఎవరు కూడా వచ్చి యుద్ధం చేస్తలేరు. కాలదండము వలే ఇలాను గదులు దివ్య తేజమునారు పోలిలాను. కాలదండము వలే ఇలాను. ఆ భూమి మీదే ఉన్నటువంటి ఇద్దరు వీరులు కూడా ఆ కాలదండం ధర్మరాజు దండం వలె ఇట్లాంటిగా గిరగిర ఆ పాశం వలె గిరగిర ఇట్లాంటిగా తిరుగుతున్నారు. వాళ్ళ యొక్క తేజం కూడా చాలా అక్కడ ఇట్లాంటిగా కనిపిస్తున్నది. కనే కరే సమము చూడగాను ఉభయాలిలోన మత్త గజములును కరి కరి సమము చూడగాను. ఇద్దరికిద్దరు మదపుట్టు ఏనుగుల మాదిరిగా ఉన్నారు భీముడు అశ్వత్థాముడును. కలిసి పోరాగా గదలు వేగ తగిలి పడిరి మూర్జాలిద్దారనాగా. కలిసి పోరాగా గదలు వేగ కొనబోయిరు పూలిద్దరిని పాల్గొనుడు చూసి బాణంబు బూని. కలిసి పోరగా గదలు వేగ. వీళ్ళిద్దరు కలిసి యుద్ధం చేసినప్పుడు ఆ భీముని గద ఈ అశ్వత్థామునికి తలిగి అశ్వత్థాముని గద భీమునికి తలిగి ఇద్దరికిద్దరు ఆ యుద్ధరంగం లోపల ఇట్లాంటిగా మూర్చపోయిండు. మూర్చపోయితే పాండవ పక్షవాదులందరూ కూడా ఈ భీముని రథం లోపల వేసుక వెళ్ళిండు. ఇటు కౌరవ పక్షవాదులందరూ కూడా ఈ అశ్వత్థాముని రథం లోపల వేసుకొని వెళ్ళిపోయిండ్రు. పాల్గొనుడు చూసి బాణంబు బూని చేరే కురువరుల బలమంతా. ధరను గూల్చే వీరులను అత్యంత కొనబోయిరేను పులిద్దరిని. అప్పుడు ఇట్లాంటిగా గుండవంగా వాళ్ళిద్దరిని ఈ అర్జునుడు చూసి చాలా బాణాలను వేసి కౌరవ బలమును ఇట్లాంటిగా చిత్తు అక్కడ జరి చేసిండు. లేచి పార్తోనిపై శరమును విడిచి రతి ఘోర వృష్టి చందమును. లేచి పార్తోనిపై శరమును. ఈ కౌరవులంతా చూసి అర్జునుడి మీద చాలా బాణాలను వేసిండు మహారాజాని సంజయుడు ధృతరాష్ట్రుని ఈ విధంగా తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.